స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ప్రభు కృపను బట్టి మరి దినము మనం అభివృద్ధి పొందడానికి మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను అభివృద్ధి చేయడానికి ప్రతి దినము మరి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరూ మరి ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితి అయినా సరే మరి విశ్వాసంలో కోల్పోవద్దని మరి మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కొలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, పైన ఈ వచనం ఎలా ఉంటుందంటే, మరి అటువలే ఆత్మ మనపక్షంగా మరి తానే మూలుగుచు మనపక్షంగా మరి మొరపెడుతున్నాడట. మరి ఎందుకంటే మరి ఆయన సంకల్పము చొప్పున మనం పిలబడ్డాం కనుక మరి పిలబడ్డం మనకు సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది. ఈ దిన శ్రమ వచ్చిందా, అది నీ మేలుకే. మరి వ్యాధి వచ్చిందా, నీ మేలుకే. బాధ వచ్చిందా, నీ మేలుకే. మరి ఏదొచ్చినా సరే మరి అది మన మేలుకే ఆయన సిద్ధపరిచాడు. ఎందుకంటే ఇలా ఉంటుంది వాక్యం, కీడు వెనక మేలు దాచి ఉంచిన దేవుడు కనుక ప్రతి కీడును మరి మేలుగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మీకు తెలియచేస్తూ, మరి ఈ దినం మీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండొచ్చు. మరి ఏ కారణం చేతనైనాను మరి గలిబిలిగా ఉండొచ్చు నీ జీవితం. అయితే నా ప్రభు ఏమంటాడంటే, అది సమస్తము మేలుకే జరుగుతుంది. రానున్న దినాల్లో నువ్వు మేలు చూడబోతున్నావు, అద్భుతం చూడబోతున్నావు కనుక మరి మన పరిస్థితిని చూసి మరి అధైర్యపడద్దు, మరి విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణను విడిచిపెట్టద్దు అని మీకు తెలియచేస్తూ మరి ధైర్యం తెచ్చుకోండి. ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దీనికంటే ముఖ్యంగా మరి మన యొక్క నిరీక్షణ పరలోక రాజ్యాన్ని, మరి ఆయన జీవ గ్రంథంలోను మరి మన పేరుంటుంది, పరలోక రాజ్యంలో మనకి చోటు ఉంటుంది. మరి అట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉంటామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వాళ్ళందరి జీవితంలో ఒక అద్భుతం చేయండి ప్రభా. మేలు కలుగుటాయి సమస్తము సమకూడి జరుగుతున్నది అన్నట్లు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు మేలు చేయండి ప్రభా. ప్రతి కీడును తప్పించండి, ప్రతి శోధనను తప్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన, ఇంకా ఎంతమంది ప్రజలు ఎవరస్తులు ఉన్నారో అందరికీ చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు ఇప్పుడు గర్భఫలాలు, ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు, చదువుకున్న బిడ్డలకు తోడేయండమని, అయా ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నారు. రాజులు, అధికారులు, మంత్రులను ప్రభా, మనుషులందరినీ, పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, అలాగే మన రక్షణ వ్యవస్థ, భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను, భారతదేశాన్ని మీరు కాచి కాపాడమని, రక్షణ కాపుదల ఉంచమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరమంతా దయకిరీటాన్ని ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రియమంది పడ్డారా. ప్రభు మనందరితో మరి మాట్లాడి మనల్ని బలపరిచినందుకే మరి ఆయన స్తుతిద్దాం, ఆయన గర్భర్దాం. మరి ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకుందాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దామని తెలియచేస్తూ, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడి నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. అందరూ చెప్తామా? ఆమేన్.